ఈరోజు జూన్ 6 అండి. ఓకేనా? ఈ జూన్ 6 ఏదైతుందో మనకు ఈ జనరల్ అవేర్నెస్లో భాగంగా జూన్ 6ను వచ్చేసి మేజర్గా మనము బీమ్స్టెక్ డే అని చెప్పుకుంటామండి. ఓకేనా? ఈ బీమ్స్టెక్ డే ఏదైతుందో మనకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు మనము ఈ జూన్ 6ను వచ్చేసి బీమ్స్టెక్ డే లాగా జరుపుకుంటున్నామండి. అసలు బీమ్స్టెక్ అంటే ఏంటి ఇది చూడాలండి ముఖ్యంగా. ఓకేనా? సో జూన్ 6 అండి, దీన్నే మనం ఏమని చెప్పుకుంటున్నామని చెప్పిన బీమ్ స్టెక్ డే. ఓకేనా? ఈ జూన్ 6 ఏదైతుందో దీన్నే మనము బీమ్స్టెక్ డే అని చెప్పుకుంటామండి. అసలు ఈ బీమ్స్టెక్ అంటే ఏంటి? బీమ్స్టెక్ అంటే ఏంది కాదండి, ఒక అంతర్జాతీయ సంస్థ అండి. ఓకేనా? బంగాళాఖాతం లేకపోతే బే ఆఫ్ బెంగాల్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, దాని సరిహద్దు దేశాలు లేకపోతే దాని పాలిత దేశాలు లేకపోతే ఈ బే ఆఫ్ బెంగాల్ ఒడ్డున లేకపోతే ఈ బే ఆఫ్ బెంగాల్కు ఆనుకొని ఉన్న దేశాల ఒక కూటమే బీమ్స్టెక్ అని చెప్తామండి. ఓకేనా? సో మేజర్గా ఈ బీమ్స్టెక్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారండి అంటే మనకు జూన్ 6 1997 అండి. ఓకేనా? బీమ్స్టెక్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారు అంటే జూన్ 6 1997 అండి. ఓకేనా? జూన్ 6వ తేదీన 1997 సంవత్సరంలో ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ జూన్ 6 ఏదైతుందో దీన్ని అందుకే మనం ఏమని చెప్పుకుంటామంటే బీమ్స్టెక్ డే లాగా చెప్పుకుంటామండి. ఓకేనా? అసలు ఈ బీమ్స్టెక్ సంబంధించిన ఒక లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ చూడాలండి. ఓకేనా? ఈ మధ్యకాలంలో మనము దీన్ని బీమ్స్టెక్ అనే పదాన్ని బాగా వినడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూసుకున్నట్టయితే బీమ్స్టెక్ అనేది ఎక్కడ ఏర్పాటైంది, ఎప్పుడు ఏర్పాటైంది చూడాలండి. మరి బీమ్స్టెక్ వచ్చేసి ఎప్పుడు ఏర్పాటైంది అంటే జూన్ 6 1997 అని చెప్పాలండి. మరి ఎలా ఏర్పాటయింది అంటే బ్యాంకాక్ డిక్లరేషన్ అని ఉంటుందండి. ఈ బ్యాంకాక్ డిక్లరేషన్లో భాగంగానే మనకు బీమ్స్టెక్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ బీమ్స్టెక్లో సభ్య దేశాలు ఎన్ని ఉంటాయండి అదొకటి చూడాలా. ఇక్కడ మనం ఇదే బీమ్స్టెక్లో చూసుకున్నట్టయితే 7 సభ్య దేశాలు ఉంటాయండి. ఓకేనా? ఈ 7 సభ్య దేశాలు ఉంటాయి. మరి ఈ బీమ్స్టెక్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుందండి? ఓకేనా? ప్రధాన కార్యాలయం వచ్చేసి ఎక్కడ ఉంటుందని మనం చెప్పుకోవాలి అంటే ఢాకా అని చెప్పాలండి. ప్రజెంట్ మనకి ఇది బంగ్లాదేశ్లో ఉంటుంది. ఈ బంగ్లాదేశ్ అనే ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతంలో హెడ్ క్వార్టర్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా? మరి ఈ 7 సభ్య దేశాలు ఏంటివి సార్ అవి అంటే మేజర్గా మనము ఇండియా అని చెప్పాలా, శ్రీలంక అని చెప్పాలండి, తర్వాత ఇంకోటి నేపాల్, తర్వాత మనకు భూటాన్. ఓకేనా అండి? మరి ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, ఇంకా వీటి తర్వాత మయన్మార్ అని ఉంటుందండి. మయన్మార్ ఏదైతుందో ఆ ప్రాంతం కూడా ఉంటుంది. వీటితో పాటు మనకు మేజర్గా ఇక్కడ బంగ్లాదేశ్ అని చెప్పాలా. ఓకేనా? ఈ 6తో పాటు ఇక మనకు ఇంకొక కంట్రీ ఉంటుంది. ఆ కంట్రీ పేరే థాయిలాండ్ అని చెప్పాలండి. ఓకేనా? ఈ 7 సభ్య దేశాలు మనకు బీమ్స్టెక్లో సభ్య దేశాలలాగా చెప్పేస్తామండి. ఓకేనా? ఒకసారి మనం ఇక్కడ ఇండియన్ మ్యాప్ మామూలుగా వీటికి సంబంధించిన ఒకసారి మ్యాప్లో చూస్తే మనకు క్లారిటీ ఉంటుందండి. ఓకేనా? ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. ఇక్కడ ఇది ఇండియా అండి, ఇక్కడ వచ్చేసి శ్రీలంక ఉంటుంది, ఇంకా ఇక్కడ నేపాల్ అండి, ఇక్కడనే నియర్ బై భూటాన్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఏరియాలో బంగ్లాదేశ్ ఉంటుంది, ఇక్కడ మనకు మయన్మార్ ఉంటుంది, ఇక్కడ కిందికి కొంచెం వస్తే థాయిలాండ్ వస్తుందండి. ఈ ప్రాంతాలన్నీ కూడా మనకు బంగాళాఖాతంకి ఆనుకొని ఉంటాయండి ఈ దేశాలన్నీ కూడా. ఓకేనా? ఆ బంగాళాఖాతం బే ఆఫ్ బెంగాల్ ఏదైతుందో దానికి ఆనుకొని ఉన్న దేశాలన్నిటి ఒక కూటమే బీమ్స్టెక్ అని చెప్పేస్తామండి.
ఓకేనా. సో ఇది ఇంకా మనకు ఇక్కడ హెడ్ క్వార్టర్స్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన అసలు మెయిన్ ప్రిన్సిపల్స్ ఏముంటాయి చూడాలండి. బీమ్స్టెక్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఏంటివి అనేది ఒకసారి చూడాలండి. మరి ఇక్కడ దీనికి బీమ్స్టెక్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ చూసుకున్నట్టయితే 4 T's అని ఉంటాయండి, 4 T'లు. అందులో మేజర్గా ఫస్ట్ది ట్రేడ్, టెక్నాలజీ, ఓకేనా. దీని తర్వాత మేజర్గా మనకు ట్రేడ్, టెక్నాలజీ, దాంతోపాటు టూరిజం అండి, ఓకేనా. ఇంకా వీటితో పాటు నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, ఓకేనా. ఇంకా ఈ 4తో పాటు ఇంకా 2 ఉంటాయండి. ఆ 2 ఏంటి అంటే ఎనర్జీ, నెక్స్ట్ ఫిషరీస్. ఈ 6 కోణాల్లో మనకు ఈ బీమ్స్టెక్ అనేది ఏం చేస్తుందండి అంటే ఈ బీమ్స్టెక్ సభ్య దేశాలు కూడా సహకారం అనేవి చేసుకుంటాయండి, ఓకేనా. అందులో మేజర్గా ట్రేడు, టెక్నాలజీ, టూరిజం, ట్రాన్స్పోర్టేషన్, ఎనర్జీ అండ్ ఫిషరీస్, ఓకేనా. ఈ 6 అని చెప్పేసుకుంటామండి. తర్వాత ఇదే బీమ్స్టెక్ వచ్చేసి మనకు ఏర్పాటు అయినప్పుడు ఈ బీమ్స్టెక్ అనేది బీమ్స్టెక్ అనే పేరుతో ఏర్పాటు చేయలేదండి ఈ ఆర్గనైజేషన్. మరి ఏమని ఏర్పాటు చేసిండ్రు సార్ అంటే అప్పట్లో మరి బిస్టెక్ అని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు 1997లో, అంటే మనకి ఇంకా అంటే June 6న. మరి బిస్టెక్ అంటే ఏంటి సార్ అంటే బి అంటే బంగ్లాదేశ్, ఐ అంటే ఇండియా, ఎస్ అంటే శ్రీలంక, టి థాయిలాండ్, ఎకనామిక్ కోఆపరేషన్ అని ఏర్పడిందండి బిస్టెక్ అని. తర్వాత కాలంలో మరి ఇదే బిస్టెక్ కాస్త 1997 డిసెంబర్ 22 తేదీన ఈ బిస్టెక్లోనే ఒక సభ్యదేశం వస్తుందండి. ఆ సభ్యదేశం పేరు మయన్మార్ అనే ఒక సభ్యదేశము ఈ కూటమిలో చేరడం జరుగుతుంది. అలా జరగటం వల్ల ఈ బిస్టెక్ కాస్త బీమ్స్టెక్ లాగా మారిపోతుంది, ఓకేనా. ఇక్కడ ఎము అనేది మనకు యాడ్ అయిపోతుంది. అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఇదే బీమ్స్టెక్లో మనకు 2004 అండి, ఓకేనా. 2004 ఆ సమయంలో ఇదే బీమ్స్టెక్లో 2 సభ్య దేశాలు అనేవి వస్తాయండి. అందులో మొదటి సభ్య దేశం ఏంటి అంటే నేపాల్, రెండవ సభ్య దేశం ఏంటి అంటే భూటాన్. ఈ 2 రావటం జరుగుతుంది. అప్పటి నుంచి ఈ బీమ్స్టెక్ను కాస్త మనకు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ కాస్త ఏమైందండి అంటే అప్పటి నుంచి ఈ బీమ్స్టెక్ని ఇంకో మనకు అబ్రివేషన్ అనేది పిలవడం జరుగుతుందండి. అదే ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్, ఓకేనా. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండి. ఈ పేరుతోని మనకు 2004 నుంచి పిలవడం జరుగుతుంది. అంతకంటే ముందు ఈ సభ్య దేశాలు ఏవైతున్నాయో వాటి పేర్లతోనే బీమ్స్టెక్ను పిలవడం జరిగేది. వన్స్ ఒకసారి 2004 ఆ సమయంలో నేపాల్ అండ్ భూటాన్ అనే 2 కంట్రీస్ వచ్చేసి అక్కడ చేరడం జరుగుతుంది. ఆ సంస్థలో చేరిన తర్వాత అప్పటి నుంచి బీమ్స్టెక్నే అబ్రివేషన్ అనేది మార్చేస్తారండి. ఎలా మార్చేస్తారు అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ని మారుస్తారండి, ఓకేనా. అలా మార్చి అప్పటి నుంచి ప్రస్తుతం వరకు ఇదే బీమ్స్టెక్ గానే పిలవడం జరుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ మనకు ఈ బీమ్స్టెక్కి సంబంధించిన ఇంకాస్త ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ప్రస్తుత జనరల్ సెక్రటరీ ఎవరున్నారు అదొకటి చూడాలండి, ఓకేనా. ప్రస్తుత మనకు జనరల్ సెక్రటరీ ఎవరుంటారు ఈ బీమ్స్టెక్కి ఎవరున్నారు మనకు ఇప్పుడు 2025లో అంటే అతని పేరే ఇంద్రామణి పాండే అని చెప్పేస్తాం, ఓకేనా. మరి ఈయన కంటే ముందు ఇంకొక వ్యక్తి ఉంటాడండి, టాంజియా, అతని పేరు. ఇతను కూడా మనకు ఈ టాంజియా మనకు
ఫిల్హెల్ అని ఉంటాడండి. ఓకేనా, టాంజియా ఫిల్హెల్ అని ఉంటాడు. ఇతను కూడా మనకు భూటాన్ అనే ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, ఇట్లా మనకు చూసుకున్నట్టయితే ఇదండి. ఇంకా రీసెంట్గా మనకు లాస్ట్ ఒక 2 months బ్యాకే April 6 అండి. ఈ April 6 ఏదైతుందో April 6 మనకు 2025లో బీమ్స్టెక్కి సంబంధించిన ఒక సదస్సు అనేది జరిగిందండి. అది మనకు థాయిలాండ్లో బ్యాంకాక్లో జరుగుతుందండి. థాయిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి బ్యాంకాక్ అనే ప్రాంతంలో జరుగుతుంది. ఇంకా మేజర్గా ఈ సభ్య దేశాలు ఏవైతున్నాయో ఈ 7 సభ్య దేశాలు శిఖరాగ్ర సమావేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాయండి. ఓకేనా, ఈ బీమ్స్టెక్కి సంబంధించిన సభ్య దేశాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సమావేశం అనేది ఏర్పరచుకోవడం జరుగుతుందండి. ఓకేనా, రాబోయే నెక్స్ట్ అప్కమింగ్ 2 yearsలో ఈ అధ్యక్షత ఎవరు తీసుకుంటారు అంటే మనకు ఈ బీమ్స్టెక్కి సంబంధించి బంగ్లాదేశ్ అనే ఒక దేశం అనేది తీసుకుంటుందండి. ఇంకా మేజర్గా మనకు మన ఇండియన్ ట్రేడ్ కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రేడ్ కావచ్చు, దాంట్లో బే ఆఫ్ బెంగాల్ అనేది వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందండి. ఓకేనా, ఎక్స్పెషల్లీ మన ఇండియా వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ ద్వారా మనకు ఈ ఏంటంటారండి, బే ఆఫ్ బెంగాల్ ద్వారా సముద్ర తీరాన్ని ఎన్ని వేల కిలోమీటర్లు పంచుకుంటుందండి అంటే ఒక 6,500 కిలోమీటర్లు అనేవి మనకు ఈ సముద్ర తీరం ఉంటుందండి బే ఆఫ్ బెంగాల్తో. ఓకేనా, అక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా జరిగే వాణిజ్యంలో 33% మనకు కేవలం ఈ బే ఆఫ్ బెంగాల్ మీదగానే జరుగుతుందండి. అంత ఇంపార్టెంట్ ఈ బీమ్స్టెక్, లేకపోతే మనకి బీమ్స్టెక్కి సంబంధించిన సభ్య దేశాలు అంటే. అందుకే ఇక్కడ ఏం చేస్తారు అంటే బే ఆఫ్ బెంగాల్ను ఆనుకొని ఉన్న దేశాలు ఏవైతే ఉంటాయో ఈ దేశాలన్నీ కూడా ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఓకేనా, అంతర్జాతీయ సంస్థలాగా ఏర్పడడం జరుగుతుందండి. ఆ జరిగిన సంస్థనే మనం ఏమని చెప్పుకుంటామంటే బీమ్స్టెక్ అని చెప్పేస్తాం. అందుకే మనము June 6 వచ్చేసి బీమ్స్టెక్ డే లాగా జరుపుకుంటామండి. ఓకేనా, ఇది మీకు బీమ్స్టెక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి.